అన్న మన తెలుగు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి వస్తే లేటెస్ట్గా జానీ మాస్టర్ చాలా హాట్ టాపిక్గా నడుస్తుంది. అయితే ఏంటంటే 2017లో హెరాస్ చేస్తే ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది ఇది ఎవరికి అర్థం కాని పరిస్థితి. హాట్ టాపిక్గా నడుస్తుంది అంటే దీన్ని కావాలని హాట్ టాపిక్గా పదే పదే చూపిస్తున్నారు. ఇది కక్షలతో నడుస్తుంది. కుళ్ళు కుట్ర కుతంత్రం అన్నీ పెట్టుకొని పక్కా టార్గెట్ చేసి రాజకీయాలన్నీ దీంట్లో దూరి కావాలని చేస్తున్న ముచ్చట ఇదంతా. ఎన్నో టాపిక్స్ బయట జరుగుతున్నాయి. అన్ని టాపిక్స్ని పక్కన పెట్టి దీన్నే పదే పదే అరిగిన క్యాసెట్ను అరిగినట్టు ఇంత చూపిస్తున్నారు. ఎంత కష్టపడి వచ్చిన వ్యక్తి ఎంత కష్టపడ్డాడు, ఎంత చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కటి అంతర్జాతీయ నేషనల్ అవార్డు తీసుకొని ఇంత పైకి వచ్చిన ఈ మూమెంట్లో ఆ వ్యక్తిని అలా ఇరికేయడం అనేది ఎంతవరకు కరెక్టు? చాలా తప్పు. ఒకటి జనాలు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, ప్రతి ఒక్కటి బ్రదర్ మీరు ఏది విషయము మీకు తెలియదు, మీరు ఏ విషయము తెలుసుకోలేదు. సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే ఇంకా తెలియదు, బయట ప్రజలకు మీకు ఎలా తెలుస్తుంది? మీరు ఎలా డిసైడ్ చేస్తారు ఒక వ్యక్తిని? డిసైడ్ చేయకండి. 17లో అప్పుడు అరేంజ్మెంట్ చేస్తుంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా పికనేకు ఉందా అమ్మాయి? డీ జోడీకి మేజర్ అయిన తర్వాతనే తీసుకుంటారు. మేజర్ అయిన తర్వాత తీసుకున్న అమ్మాయి మేజర్ కాదు అని మీరు ఎట్లా అంటారు? అంత రేపుకు గురైన వ్యక్తి అమ్మాయి బర్త్డేలు అంత మంచిగా సెలబ్రేట్ ఎందుకు చేసుకుంటుంది? జానీ మాస్టర్ నాకు ఇష్టమని ఎందుకు చెప్తుంది? జానీ మాస్టర్ కొరియోగ్రఫీ తప్పని వేరే చేయనని ఎందుకు చెప్తుంది? ఇవన్నీ ఎందుకు చెప్తుంది? సరే, ఇన్ని రోజులు రాలేదు, నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? జానీ మాస్టర్ నన్ను బెదిరిస్తున్నాడు, కొడుతున్నాడు, చంపుతున్నాడా? చంపి అంత బెదిరించి అంత వేసే అతనితోని జానీ మాస్టర్ లేకపోతే కొరియోగ్రాఫ్ చేయలేనని ఎందుకు అన్నది అమ్మాయి రీసెంట్లీ? వాళ్ళ మిస్సెస్ కూడా కొట్టిందని. ఆ మిస్సెస్ ఎంతనా సిగ్గుశరం ఉండాలి. ఏమన్నా కామెంట్స్ చెప్పే ముందు ఒకరి దగ్గర అనే ముందు సిగ్గుశరం ఉండాలి. ఒక చిన్న మాట అవుతావా నువ్వు? వాళ్ళ భార్య ఏం చెప్తుంది? సరే నా మొగుడు చల్ అని చెప్పి పక్కన ఆమె జరిగిపోయి మొగుందగా వండబెడతారు. ఎవరన్నా ఎవరు అట్లా వండబెట్టాలి అనుకోరు. ఇన్ని రోజులు జానీ మాస్టర్ దగ్గర డబ్బులు దొరికినవచ్చు, ఇంకేమని దొరికినవచ్చు. ఇప్పుడు అన్నిటికీ సమాప్తి అయిపోయి ముగింపబడిన సందర్భంలో ఇది బయటికి తీసి అండ్ వేరే పొలిటికల్ అందరూ బయటకు వచ్చి ఇది కావాలని చేస్తున్న కుట్ర. వాస్తవం చెప్పాలంటే ఇది పొలిటికల్ గా కుట్ర అంటున్నారన్న. దీని వెనకాల కూడా ఎంత పెద్ద వాళ్ళు ఉన్నారు. కానీ ఏం చేసినా సరే ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ఓకే, జానీ మాస్టర్ నిర్దోషి అని అందరికీ తెలుసు. రేపు పొద్దున కోర్టు కూడా అదే చెప్తుంది. దీని వెనకాల పొలిటికల్ గా ఏ పార్టీ ఉంది అని మీరు ఏ పార్టీ ఉంది అని మనం చెప్పక్కర్లేదు, జనాలకు తెలుసు. మనమేం ఇంటిమేషన్ ఇవ్వక్కర్లేదు. చేయించిన వాళ్ళకి తెలుసు, చూసేట వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు ఎవరున్నారు ఏంటున్నారు అని చెప్పి. ఎంతమంది ఉన్నా ఎవరేం చేసినా సరే చివరికి గెలిచేది న్యాయమే. న్యాయం గెలుస్తుంది అంతే, 100% చెప్తున్నా. జానీ మాస్టర్ది అంటే ఎప్పుడు మీడియాలో హల్చల్ చేసేది ఏంటంటే అబ్బాయిలది తప్పు ఉందనే హల్చల్ చేస్తున్నారు. వాళ్ళ ఫొటోస్ కానీ అన్నీ చేస్తున్నారు. అమ్మాయిని మాత్రం చాలా ప్రైవసీగా చాలా సీక్రెట్గా పెడుతున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. కానీ ఎందుకు ఓన్లీ అబ్బాయినే మీడియా పరంగా కానీ ఈ సొసైటీలో బ్లేమ్ చేస్తుంది? అన్న, అమ్మాయిలు ఇది ఎట్లుందంటే అమ్మాయి చేస్తే ఏమో చమత్కారం, అబ్బాయి చేస్తే ఏమో బలాత్కారం. ఓకే, అందరికీ అలానే అర్థమవుతుంది. అమ్మాయిని ఎక్కువ ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? అందరికీ సమాన హక్కులు ఉంటాయి కదా. అందరికీ సమాన హక్కులు ఉంటాయి, సమాన న్యాయం జరగాలి. అమ్మాయికి అంత సపోర్ట్ చేస్తారు. ఇవాళ రేపు అమ్మాయిలు ఎంతమంది ఎంత దరిద్రంగా ఉన్నారో మీకు బయట తెలుసా? తెలియని దాని గురించి మీరు ఎక్కువ రూమర్స్ క్రియేట్ చేయకండి. వాస్తవాలు అవాస్తవాలు ఏందో తెలుసుకొని మాట్లాడండి. తెలియకుండా నోరిప్పకండి. ఒకరిని దోషి అనే ముందు ఒకసారి మనమేంటో ఒకసారి ఆలోచించండి. నిజాలు లేకుండా నింద వేసేది బ్రదర్. ఫ్యామిలీలు చాలా నష్టపోతాయి, ప్రాణాన్ని జరుగుతుంది, ఎన్నో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అవసరం లేదు, వేస్ట్. ఓకే, నిజంగా నాకైతే ఇది ఒక చెత్త టాపిక్. లేనిపోని దారిన పోయే దరిద్రాన్ని తెచ్చి మీద పెట్టుకొని ఇరికించినట్టు అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి మీడియా ముందుకు రావాలి కదా, ఎందుకు వస్తలేదు మీడియా ముందుకి? ఏ విషయం ఎంతసేపు అరిగినట్టే చూపించడం తప్ప అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఎందుకు రాలేదు? ఏమని చెప్పి వస్తుంది? ఏం చేసావు అమ్మా? నువ్వు 7 సంవత్సరాలు అవుతారు, నువ్వు చిన్న పిల్లవు కాదు కదా. మరి ఆమె ఎన్నో వీడియోస్ ఉన్నాయి,
అంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఉన్నాయి. అదే జానీ మాస్టర్ చాలా క్లోజ్ గా మూవ్ అయిన వీడియోస్ కూడా మనకి ఉన్నాయి. ఇష్టం లేని అమ్మాయి అయితే నువ్వు అలా ఉండవు కదా, అలా మూవ్ అవ్వవు కదా, చిన్నపిల్లవు కాదు కదా. ఇప్పుడు స్కూల్కి వెళ్తేనే స్కూల్లో మాస్టర్ కొడితే మమ్మీ నన్ను మాస్టర్ కొట్టిందని చెప్పే అంత టెక్నాలజీ, అంత బ్రెయిన్ ఉంది చిన్న చిన్న పిల్లలకి. నువ్వు అంత చిన్న పిల్లవైతే కాదు కదా. అవకాశాలు నీకు రాకుండా చేస్తా అని జానీ మాస్టర్ అంటే జానీ మాస్టర్ అయినా పెద్ద తోపా? అట్లాంటి జానీ మాస్టర్లు 100 మంది ఉన్నారు నువ్వు వెళ్ళాలనుకుంటే. అప్పుడు ఎందుకు కమిట్ అయ్యావో తెలియదు, ఇప్పుడు ఎందుకు వద్దనుకొని ఇదంతా గెలుపుతున్నావో తెలుసు. వెనకుండి గెలిపిస్తున్నారు ఇదంతా. అది నాకు ఒకటి అర్థం కాకడుగుతా, మత మార్పిడి ఇది లవ్ జిహాద్ అని అంటున్నారు. దాని మీద కొంతమంది స్పందిస్తున్నారు. బ్రదర్, మీకు తెలియదు, మత మార్పిడి చేయాలనుకున్న వ్యక్తి జానీ మాస్టర్ అయితే వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారు కదా, మరి ఆమెను కూడా మత మార్పిడి చేయాలి కదా. ఆ అమ్మాయి పేరు సుమలతనే అని ఆధార్ కార్డు మీద ఇంకా ఎందుకు పెట్టిస్తాడు? ఆ ఉద్దేశం లేదు. అది కూడా క్రియేటివిటీ. మీరు పూర్తిగా తెలుసుకోకుండా ఇట్లా చేస్తాడా అట్లా చేస్తాడా మీ స్టేట్మెంట్లు ఇచ్చేయకండి, జడ్జి మీరు చేయకండి. మీకు తెలియదు. పూర్తిగా అవగాహనతో తెలుసుకొని మాట్లాడితే ఏ పొజిషన్ వాళ్ళైనా సరే చాలా బాగుంటుంది. అలాంటి తత్వం అతనికి లేదు. అతనికి ఉంటే వాళ్ళ భార్యకే చేస్తాడు ఫస్ట్. వాళ్ళ భార్యకి అదే పేరు ఎందుకు ఉంటుంది? ఆధార్ కార్డులో అదే నేమ్ ఎందుకు ఉంటుంది? సుమలత గారా అని ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. మత మార్పిడి చేసేసుకోవాలి కదా ఇన్నేళ్ళ పెళ్లిలో. అంటే మీకు తెలియదు. మీకు ఇంత తెలిస్తే మీరు అంత వాగుతున్నారు, ఏదో దొరికిందిగా ఛాన్స్ అని చెప్పి. తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి నేను ఆర్డర్ చేస్తున్నా. తెలియకుండా మాట్లాడకండి, ఒకరిని బ్లేమ్ చేయకండి. అయితే ఈ అమ్మాయి జానీ మాస్టర్ వాళ్ళ ఆవిడ నన్ను కొట్టింది అనేది ఒకటి చెప్పింది. అయితే జానీ మాస్టర్ వాళ్ళ మిస్సెస్ ఏం చెప్తుందంటే, నా భర్తని ఆ అమ్మాయి అంటే వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే నా ముందే అంత క్లోజ్గా మూవ్ అవుతుంటే నేను అమ్మాయిని తిట్టకుండా కొట్టకుండా ముద్దెట్టుకోవాలా అనే క్వశ్చన్ కూడా ఆమె రైజ్ చేస్తుంది. ఉండొచ్చు, దాన్ని అలా చేస్తే ఇలా క్రియేట్ చేసిండొచ్చు. ఇప్పుడు ఏ ఆడదైనా సరే వాళ్ళ హస్బెండ్తో ఇలా చేస్తుంది అంటే ఎవరికైనా కోపం వచ్చి తిట్టించవచ్చు, కొట్టించవచ్చు. దాన్ని అవకాశంగా తీసుకొని వీళ్ళు ఇంకోలా క్రియేట్ చేసిండొచ్చు. ఇలా కూడా అనుకోవచ్చు. మనం అవకాశాన్ని ఇలా వాడుకోవచ్చు. ఒకరోజు అదేదో ఫంక్షన్లో నా భార్య దేవత నన్ను కళ్ళలో పెట్టుకొని చూసుకుంటుంది కాలు ముక్కడానికి వస్తే దాన్ని ఎలా క్రియేట్ చేశారు చూసావా, ఈయన వెనక ఉండి ఇంతగానం ఈమె చేపిస్తుంది కాబట్టి ఇలా చేశా అని చెప్పి. అంటే ఆడ ఉన్నది ఒకటి, చూపించేది ఒకటి. ఎందుకు ఇవన్నీ చేస్తారో నాకైతే అర్థం కాదు బ్రదర్. అన్న ఈ కేసులో జానీ మాస్టర్కి ఏమైనా నిర్దోషిలాగా బయటకు వచ్చే అవకాశం ఎందుకు రాదు బ్రదర్? తప్పు లేదు, నిర్దోషిలాగా బయటకు వస్తాడు. తప్పు లేదు, అందరికీ తెలుసు, బయటకు వస్తాడు. ఏదో పెట్టారు రిమైండ్లో అంతే. అది 4 రోజులు అయితే ఆయనే బయటకు వస్తాడు. బయటకు వచ్చినా సరే అంత వేసేవమ్మా పోయిన పరువు అయితే తిరిగి రాదుగా, తిరిగి రాదు. ఏదైనా చేసే ముందు 100 సార్లు ఆలోచిస్తే బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ అమ్మాయి పరిస్థితి ఏమంటారన్నా ఇండస్ట్రీలో? ఏమంటారన్నా అంటే అవకాశాలు ఏమన్నా? ఇంకోటి ఏంటంటే ఏమంటానంటే ఓపెన్గా చెప్పాలంటే అవకాశాలు ఎంతమంది అయితే నేను ఇప్పిస్తా చేస్తా అది ఇది అన్నోళ్ళు ఈ కేసు ఏదో ఒకటి మొదటికి వచ్చిన తర్వాత ఇక వాళ్ళు ఓపెన్ బనానా పుట్టిన మౌత్ లెక్క ఆ చేతులు ఎత్తేస్తారు. క్రొకటైల్ ఫెస్టివల్ చేసుకుంటుంది ఆ అమ్మాయి, అంతే. అంతకుమించి ఏం లేదు. అట్లా అన్న ఇదే టాలీవుడ్లో ఇప్పుడు మళ్ళా ఇంకో ఇష్యూ కూడా నడుస్తుంది, అది మీకు తెలిసే ఉంటుంది. రాజ్ తరుణ్ వర్సెస్ లావణ్య. అక్కడ లావణ్య రాజ్ తరుణ్ నాకు కావాలని చెప్పి ఆ అమ్మాయి నానా గొడవ చేస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? అంటే అమ్మాయికి నిజంగా అమ్మాయి చెప్పే దాంట్లో న్యాయం ఉంది అని న్యాయం లేదు అని అందరికీ తెలుసు. నిరూపణ కూడా బయటపడింది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము ఇదో అన్ని ఉన్న ఇస్తారాకు అనిగమనిగా ఉంటుంది, ఏం లేని ఇస్తారాకు ఎగిరేది పడుతుంది. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఆమె ఏదో అనుకొని కాలు దువ్వింది, ఏదో అనుకొని గుంత దువ్వింది. ఆమె తీసుకున్న గుంతలో ఆమెనే పడ్డది. ఏదో విల్లా కోసం అని అందరూ అంటున్నారు. దేనికోసమైనా కావచ్చు అన్న, అక్కడ ఫ్రాడ్ అని ఆ అమ్మాయి బయటపడ్డది అందరికి. ఆ విషయం ఆ జడ్జిమెంట్ కూడా మీరు విన్నారో లేదో మరి. రాస్తారు సేఫ్ ఏదో అనుకొని బయటకు వచ్చింది. వాళ్ళు ఏవో అన్ని బొక్కలు బయటకు తీసిర్రు, తడిగుడ్డ వేసుకొని కూర్చుంది. ఆమె తీసుకున్న గోతిలో ఆమెనే పడ్డది. అందుకే ఒకరి మీద ఆరోపణ చేసే ముందు ఒకరి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు కళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మైండ్ అంతా బాగా నీట్గా పెట్టుకొని చేస్తే బాగుంటుంది. లేకపోతే ఇలానే రాస్తారు లావణ్యలాగా ఎవరు తీసిన గోయలో వాళ్ళే పడాల్సి వస్తుంది. అంతే, అంతకుమించి మనం ఏం చెప్పలేము.